guys, welcome back to Sokal Sudha. Welcome back to today's video. అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా? yes ఆల్రెడీ మీ thumbnail చూసేశారు. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి మీరందరూ ఏం చేయాలి? వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తంగా చూసేసేయండి. అలాగే హైప్ కూడా చేయండి. ఇంకా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయ్యి. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం బర్త్డే కోసం. అండ్ నాతో పాటు దుర్గా ఆంటీ, సరోజిని ఆంటీ, అలాగే ఇక్కడైతే వాళ్ళు వచ్చేసారు. వచ్చావా? హాయ్ అండి, పైకి వచ్చారా? హాయ్ రితులా, డ్రెస్ మళ్ళీ ఉందిరా ఇచ్చారు, మళ్ళీ ఉంది నీ డ్రెస్. హాయ్ చెప్పు. మా పెద్దమ్మ వదిలేసి ఫోన్ చేశాను, ఆంటీకి కూడా చెప్పాను. అప్పుడు బాగున్నారా? నీ డ్రెస్ మళ్ళీ ఉందిరా నాది. అమ్మా మీరు అందరూ వెళ్ళి దాన్ని పట్టుకోమనండి అమ్మ సెల్లోని. నేను పడేసా, ఇదేనా పడేస్తానేమో. సెల్లో ఉంటే నా చేతులు లేదు, నాకు అత్త ఆపినా. సో మేము ఇక్కడ నుంచి అయితే చాలా తొందరగానే స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ ఇంకో ఫంక్షన్ నేను చూసుకొని మార్నింగ్ దానికోసం రెడీ అయ్యి ఆ ఫంక్షన్ చూసుకొని మళ్ళీ ఈ ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇన్ని కంగారు పెట్టేసి వచ్చేసాయి నువ్వు వచ్చినాక కేక్ కటింగ్ రా అని పిలుస్తానే ఉంటుంది. సో అలా అని చెప్పి వీళ్ళందరినీ బయలుదేరించి 3 o'clock అయితే నేను స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం విజయనగరం నుంచి. బట్ నేను కెమెరాలోని షూట్ చేస్తున్నాను. బట్ ఇది కూడా చిన్నది క్లిప్ యాడ్ చేస్తాను. ఓకే బాయ్. అయితే మా అమ్మ మాత్రం అసలు స్టైల్ ఒకటే స్టైల్. అరే రితు దా. హాయ్. ఓకే అత్తయ్య బాయ్. అత్తయ్యని చూసుకుని అత్తయ్యకి బాయ్ చెప్పేసి ఇంకా పిన్ని ఫంక్షన్కి అయితే వచ్చేసాం. పాప ఫంక్షన్కి. రుద్విక శ్రీ పాప పేరు. 2 కూతుర్లు అనమాట. అంటే పెద్దోడికి ఒక పాప, చిన్నోడికి ఒక పాప. పెద్ద పాప పేరు నౌమిక శ్రీ అనమాట. వాళ్ళ పేర్ల కోసం కూడా మీకు చెప్తా. పిన్ని ప్రభమ్మకు వీడియో తీయమంటున్నాను. ప్రభమ్మకు వీడియో తీరా గీతరా. బాగున్నారా? పిన్నికి 2 అబ్బాయిలు అనమాట. 2 అబ్బాయిలని చిన్నుయే దుబాయ్ తీసుకెళ్లారు. ఇద్దరు అక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. ఒకడికి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అయింది, ఒకడికి ఒక 5 years బ్యాక్ అయింది. 5-6-7 years బ్యాక్ అయింది. సో వాళ్ళిద్దరూ అక్కడే వర్క్ చేస్తున్నారు. మా మామయ్య గారు వాళ్ళ సిస్టర్. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో పెద్దోడి కూతురికి కూడా నౌమిక శ్రీ అండ్ తిను రుద్విక శ్రీ అని చెప్పాను కదా. అంటే మా ఇంట్లో అందరూ కూడా శ్రీ అనమాట. గీతుశ్రీ తమ్ముడు కూతురు పేరు. పాప ఇద్దరు పేరు మిత్రాశ్రీ అండ్ మీరాశ్రీ. సో అందరూ శ్రీలు అనమాట. చిన్ను సెలెక్ట్ చేసిన పేర్లే మోస్ట్లీ ఇంట్లో అమ్మాయిలకి అందరికీ చిన్ను సెలెక్ట్ చేసిన పేర్లే అనమాట. నేను ఒక్క గీతుకే నేను పెట్టాను గీతుశ్రీ అని చెప్పి. అలాగే వేదాంశ అంటే గీతు వాళ్ళ తమ్ముడు, మా తమ్ముడు కొడుకుకి మాత్రం మళ్ళీ చిన్నుయే పెట్టారు. సో ఇలాగ ఇంట్లో అందరి పిల్లల పేర్లు చిన్నుయే పెట్టారనమాట. వీళ్ళకి కూడా శ్రీ అని యాడ్ చేస్తూ చిన్నుయే సెలెక్ట్ చేశారనమాట. నేమ్స్ భలే ఉన్నాయి కదా, 2 నేమ్స్ కూడా. అండ్ ఇక్కడికి మేమైతే వచ్చేసాం. ఫంక్షన్ హాల్ అయితే చిన్నగా భలే ఉంది. మా పిన్ని అడుగుతుంది, ఏమ్మా సుధమ్మ సింపుల్గా వచ్చేసావు గోల్డ్ అది వేసుకోకుండా అని చెప్పి. బర్త్డేలకి అన్ని ఫంక్షన్లకి గోల్డ్ వేసుకొని రారే అని చెప్తున్నాను నేను తనకి. సో అదే టీచ్ చేస్తున్నాను అనమాట. అన్నిటికీ గోల్డ్ వేసుకొని రారు, దీనికి ఎలా రెడీ అయ్యి రావాలి అలాగే రావాలి అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ మేమందరం ముందు ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని అయితే బయలుదేరుతున్నాం అనమాట పైకి. అండ్ యాంబియన్స్ చాలా బాగా నచ్చింది. అందుకని మేమందరం ఫొటోస్ తీసుకోవడానికే చాలాసేపు ఇక్కడ ఉండిపోయాం. ఎలాగో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వాడు ఏంటంటే మా తమ్ముడు ఫోన్ చేసి ఇంకా ఎక్కడున్నావు అక్క, నువ్వు ఎన్ని గంటలకు చేరుతానంటే అన్ని గంటలకు నేను కేక్ షాప్ నుంచి తీసుకొచ్చేస్తాను అని చెప్పాడు. సో అందుకని చెప్పి నేను అందరికంటే నేనే ఫస్ట్ రీచ్ అయ్యాను అనమాట. మా వాళ్ళందరినీ వేసుకొని నేను వచ్చేసాను. అండ్ ఇక్కడ ఇలాగ అమ్మ వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇక్కడైతే షూట్ చేసాం. చాలా బాగున్నాయి, నీట్గా అనిపించింది. ఇక్కడ అంతా యాంబియన్స్ అంతా చాలా బాగా అనిపించింది. బొబ్బుగాడు చూసారు మంచి స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు వాళ్ళ మమ్మీ ఫొటోస్ తీస్తూ ఉంటే. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వీళ్ళకి
షాక్ తగిలింది మెట్లు ఎక్కాలని చెప్పి. మా అమ్మ లిఫ్ట్ కోసం వెతికేస్తాను చూడండి. సో లిఫ్ట్ కంపల్సరీగా ఈ ముసలోళ్ళకి అందరికీ కొంచెం లిఫ్ట్ అవసరం పడుతుంది. బట్ ఓకే, మేము ఫస్ట్ పైకి వెళ్ళిపోయి ఎవరు వచ్చేసారేమో అని చెప్పి పైకి అయితే వెళ్ళిపోయాము. పైకి వెళ్ళిన తర్వాత ఎవరు రాలేదు. ఇక్కడ పిన్నిని తిడుతున్నాను చూడండి మళ్ళీ నేను, ఎందుకంటే మొత్తంగా చూశాను, అసలు ఎవరు నాకు కనిపించట్లేదు. బాగుందే, చాలా తొందరగా నన్ను పిలిచేసా, కంగారు పెట్టేసిందండి. వచ్చినంత వరకు ఫోన్స్ చేస్తూనే ఉంది. అక్కడ ఫంక్షన్ని ప్రాపర్గా నన్ను చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా మనం ఉండే ఏరియాలోనే పాపం వాళ్ళు అయితే ఒక 1 month ముందు నుంచి రేవతి అని చెప్పి, అక్క మీరు ఆ ఫంక్షన్కి ఎలా అయినా ఉండాలి అని చెప్పి తను వాళ్ళ హస్బెండ్ అడిగారు. సో మార్నింగ్ పాపకి బారసాలు చేస్తున్నారనమాట. ఇక్కడ బేసిక్గా మన వైపు ఏం చేస్తారంటే బారసాలు ఉదయం ఫంక్షన్ చేస్తూ ఏమైనా శాంతిలు కానీ పూజ కానీ ఉంటే చేసేస్తూ 3 గంటల నుంచి 5 గంటల లోపల మనం ఉయ్యల్లో వేస్తారు, అది అందరికీ తెలుసు కదా. సో అలాగా పాపం దానికి ఉండమని చెప్పి వాళ్ళైతే చాలా బ్రతిమలాడారు. నేను లంచ్ టైంకి అంతా లంచ్ చేసేసి ఇంకా మా పిన్ని తినేస్తూ ఉందనమాట వచ్చేసేంత వరకు. అసలు యాక్చువల్గా పాపం ఆ ఫంక్షన్ వాళ్ళు అమ్మ 3కి వేసేస్తాము, 2:30కే వేసేస్తాము, మీకోసం వెయిట్ చేయండి అమ్మ అని చాలా బతిమలాడారు. కానీ లేదు, ముందే వాళ్ళకి నేను చెప్పాను 2 ఫంక్షన్స్ని ఈరోజు నేను మేనేజ్ చేయాలండి, ఏమనుకోవద్దు, అందులోనూ మనకి జర్నీ చేసి రావాలి కదా, ఒక 1.5 hour 1 hour జర్నీ చేయాలి. సో అత్తయ్యని కూడా కలవాలి, ఇవన్నీ చెప్పాను వాళ్ళకి. సరే అమ్మ మీరు వచ్చారు అదే చాలు అని చెప్పి వాళ్ళు అన్నారు. అందుకని ఆ ఫంక్షన్ చూసి ఈ ఫంక్షన్కి వచ్చాను. దానికైనా కొంచెంసేపు ఉండిపోయిందునేమో అని అనిపించింది. సో అండ్ అక్క తోటికోడలు ఇద్దరు వచ్చారు, మీకు అక్కడ కనిపిస్తుంది. చాలా బాగుంది. హాయ్, ఎలా ఉందిరా పాప? మన పిలుపులన్నీ ఏడ్చేస్తుంది. మరి ఏమన్నా కొన్నాళ్ళు ఆపాల్సి కదా బర్త్డేని, ఎందుకు కంగారు పడుతుంది బాగాలేనప్పుడు? అంటే మరి అడిగి తెలవ వచ్చింది కదా, మళ్ళీ వస్తాం మళ్ళీ 1 year రావాలి. అమ్మ మా ఎదురుగా ఫోటో తీయ, ఇక మా ఇద్దరికి ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి. ఫోటో నువ్వు చేస్తావా? చంద్రలంగంటే మళ్ళీ మళ్ళీ చేస్తా. పాపకైతే అస్సలు బాగాలేదండి. సో అది నేను అదే చెప్తున్నాను, బర్త్డేని పోస్ట్పోన్ చేయాల్సింది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ బర్త్డే జరిపించాల్సింది. ఎందుకంటే ఒక 5 days 6 days నుంచి పాపకు బాగాలేదు, హాస్పిటల్ తిప్పుతూ ఉన్నారు. అండ్ చిన్నపిల్లలకి బాలారిస్టులు అలాంటివి అంటారు కదండి, ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి వాటికి చూపించి అసలు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. లిటరలీ వాళ్ళ మమ్మీ కూడా ఏడ్చేసింది అనమాట. ఫైనల్లీ తిను ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, తిను పెద్ద కోడలు అనమాట, గోపి వాళ్ళ వైఫ్. వీళ్ళ హస్బెండ్ దుబాయ్లోనే ఉంటాడు అండ్ ఆ చిన్నోడు కూడా దుబాయ్లోనే ఉంటాడు. వీళ్ళిద్దరూ వర్క్ చేస్తారనమాట. వీళ్ళిద్దరు కూడా వర్కింగ్ ఉమెన్సే, ఇక్కడ వైజాగ్లోనే వర్కింగ్ చేస్తున్నారు అండ్ జాబ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని, సో పాప విషయం అయితే అసలు బర్త్డే ఇంత సెలబ్రేట్ చేసి, ఇంత అరేంజ్ చేసి, ఇంత మనీ స్పెండ్ చేసి పాపం వాళ్ళైతే ఎంజాయ్ చేయలేదు. చిన్న బేబీస్కి మనం బర్త్డే చేస్తున్నామంటే వాళ్ళు ఫ్యూచర్లో చూసుకుంటారు, కానీ ఏదైతే పేరెంట్స్కి ఉంటుంది వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి పేరెంట్స్కే కదా ఆ టైంలో తెలుస్తుంది. సో వాళ్ళు చాలా సఫర్ అయింది తనైతే పాపం, ఈవెన్ వాడు కూడా చాలా సఫర్ అయ్యాడు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్లూ శారీ పెద్ద అక్క అనమాట, తిను చిన్నక్క రెండో అక్క, అండ్ నేను
చిన్న లాస్ట్ ఫైనల్ చిన్న కోడలు అనమాట. సో మా ఆయన చిన్న ఆయన అండ్ మా వదిన ఎల్డర్, షీ ఈజ్ ద ఎల్డర్, ఆడపడుచు. సో మేము 4 మెంబర్స్ అనమాట. సో గైస్ ఇది మా ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి. అండ్ పాపకైతే అసలు బర్త్డే లాగానే లేదండి. మేము తర్వాత ఇంకా అసలు ఎంత అరేంజ్ చేసి ఎంత ఫంక్షన్ చేసి టోటల్గా ఒక 2 hours, ఐ థింక్ 2 hours కంప్లీట్ అయిపోయిందండి. అసలు చాలా బాధ అనిపించింది. నేనైతే లిటరలీ పిన్నితో వాడితో చాలా అదే బాధపడ్డా, అయ్యో ఎంత స్పెండ్ చేశారు పాపం. వాడు దుబాయ్ నుంచి ఈ బర్త్డే పార్టీని అరేంజ్ చేయడానికి, బర్త్డే పార్టీ చేయడానికే పాపం ముందు నుంచి సెలవు పెట్టుకొని వచ్చాడు. వాడికి అసలు సెలవు కూడా లేదు. చిన్ను రిక్వెస్ట్ చేసి ఒక 5 daysకి సెలవు పెట్టి పంపించారనమాట. వాడికి అసలు లేదు, రీసెంట్గానే వచ్చి వెళ్ళాడు. సో అండ్ ఇక్కడ మా మరదలు అందరం కలిసి ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. అండ్ అక్కడ ఒక 1 by 1 అందరూ వస్తున్నారు. వీడే చిన్నోడు, వీడి కూతురు అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం వీడి పెళ్ళి షార్ట్ ఏదో నేను పెట్టినట్టున్నాను, అప్పుడు వీడియోస్ అంత ప్రాపర్గా మేక్ చేయలేనట్టున్నాను. బట్ వీడి పెళ్ళిలో కూడా మంచిగానే అరేంజ్ చేసి పెళ్ళి కూడా మంచిగా అయింది. బట్ అప్పుడు లాంగ్ వీడియోస్ అనేవి నేను షూట్ చేయలేనట్టున్నాను, షార్ట్స్ అవి ఉంటాయి అనుకుంటా, పెట్టినట్టున్నాను. అండ్ ఆ పెళ్ళి తర్వాత మళ్ళీ 2 years, ఆఫ్టర్ 2 years బేబీ అనమాట. ఆఫ్టర్ 2 years ఇన్ ద సెన్స్ పాపకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బర్త్డే కాబట్టి. అండ్ పిన్ని ఫ్యామిలీ అయితే అదండి, 2 అబ్బాయిలే. అండ్ ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకుని కింద కొంతసేపు చిల్ అవుతూ పైకి వెళ్ళామన్నమాట. ఫొటోస్కి నవ్వండ్రా బాబు అని కూడా నేనే చెప్పుకోవాలన్నమాట. కాంత చూసారా, ఫొటోస్కి నవ్వురా అని నేనే చెప్పేసుకోవాలి. అండ్ ఇక్కడ పైకైతే వచ్చేది, ఎందుకంటే ఆ చిన్ని పాప ఎలాగో ఏడుస్తుందని ఇది ఇంకా ఫొటోస్ తీసుకోవడం. ఇది బర్త్డే గర్ల్ లాగా నవమియే ఉందన్నమాట, వైట్ డ్రెస్లోను అలాగా. సో చూడండి ఎలాంటి పిచ్చి వేషాలన్నీ వేస్తుందో. సో తిను ఇప్పుడు ఐ థింక్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుందనమాట. అండ్ గైస్ మీరంతా ఎలా ఉన్నారు? వీడియోకి లైక్ ఇచ్చేసారా? ఇచ్చేసే ఉంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్ల పేర్లు అండ్ ఈరోజు కొన్ని మంచి కామెంట్స్ అయితే చదివేద్దాము. కొన్ని ఎక్కువ సబ్స్క్రైబర్ల పేర్లు చదువుదాము, ఎందుకంటే చాలా రోజులైంది మనం చదివి. సుష్మా జానుగాని గారు, థానావతి బిక్కవిల్లి గారు, బలంత్రపు వసంతి గారు, వి కౌశిక్ మెర్లిన్ గారు, శివనాగరాజు వట్టుకూరి గారు, వెంకట సాంబ అరడాల గారు, మౌనిక గారు, ఆశ్రిత బ్లాగ్స్ గారు, సుకన్య నరేష్ గారు, స్మైలీ హనీ 727 గారు, హిమావతి గారు, వేణుమాధవ్ మధుపూరి గారు, పర్సన్ ద ట్రూ వర్డ్స్ గారు, చందు బ్లాగ్స్ గారు. అదే అక్క ఛానల్ గురించి సోకాల్ సుధా కదా. ఓకే మా దేశంలో పెట్టి ఓకే రా, నువ్వు ఎక్కడ రాస్తారా? మోదీ కూడా ఓకే, అదో నవమికి కూడా కాదు, నవమి మాట్లాడేస్తుంది తీరా. నన్ను పిలిచింది అక్కడ ఎక్కడో పిలిచింది అంటున్నారు. వేళ్ళను కూడా కవర్ చేయాలి, బ్యాచ్లు కూడా కవర్ చేయాలి. మధ్యలో బాగా సెట్ చేసి కూర్చోబెట్టారు. ఈ పాప గీతు హాయ్ చెప్పండి మా ఛానల్కి. సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. హైప్ చేయండి.
హైటా హైప్ కూడా కొత్త హైప్ చేస్తే ఇంకా అసలు కామెంట్ అవ్వట్లేదే హైప్ చేస్తే ఏదైనా కావాలంటే నేను మధ్యలో మధ్యలోకి వస్తే మధ్యలోకి ఒకసారి సెట్ చేస్తాం ఒకసారి మా ముసలాడు మూతి సరిగ్గా చేసిరా వీడియో ఏం వదిలి చేస్తారు కదా మారానికి హలో హైప్ చేస్తే అది అసలు ఎవరి దగ్గర వెళ్ళేది కానీ కూర్చునేది కానీ ఏం ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది బాగానే అసలు ఏంటి కంప్లైంట్ ఏంటి తర్వాత దగ్గు కఫం బాగా అయిపోయి దగ్గు వచ్చేస్తుంటే భయపడతాం ఎవరు భయపడతారు దగ్గు వస్తుంది కదా దానివల్ల వాడుతుంది ఇంకొన్ని సబ్స్క్రైబర్లు అండ్ అవి చదువుతాము. ఈ లోపల పాప పరిస్థితి చూసారా, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేసేద్దామని చెప్పి రెడీ అవుతుంది. ఫోటోగ్రాఫర్స్కి కూడా పని లేదండి, లిటరల్లీ పాపం వాళ్ళు అదే అన్నారు. పిన్ని ఇద్దరు అబ్బాయిల పెళ్ళికి అన్ని ఇంట్లో అకేషన్స్ అన్నిటికీను వాళ్ళే తీస్తున్నారు, వాళ్ళకు కూడా పని లేదు పాపం. ఏంటంటే అసలు వెళ్ళిపోయిందని వాళ్ళకి తెలియదు అనమాట, పాప వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా వస్తుందేమో ఫొటోస్ తీస్తామని వెయిట్ చేస్తూ ఉన్నారు. కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఇంకా బయలుదేరిపోయారు అనమాట. ఇంకేడ్చి నాకు చాలా బాధ అనిపించింది తను ఏడుస్తుంటే. సో ఎందుకంటే ఎవరికైనా ఏ మదర్కైనా డ్రీమ్ ఉంటుంది కదా, ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి. వాడు కూడా దానికోసమే వచ్చి పాపం. సో పాప ఎంత క్యూట్గా ఉందో కదా, అసలు చాలా క్యూట్గా ఉంది. మేమైతే పుట్టినప్పుడు వెళ్ళి మళ్ళీ ఇదే చూడడం అనమాట. సో పాపకు అప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. నేను బారసాలకి సీమంతానికి వెళ్ళాను అండ్ పెళ్ళి అయితే ఇక్కడే జరిగింది. చూస్తున్నారా మీరు వాళ్ళని ఎలా ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటేనండి ఒక ఫంక్షన్ ఏదైనా జరుగుతున్నప్పుడు అందరూ వాళ్ళ మైండ్స్ అనేవి అంత ప్రాపర్గా పనిచేయవు, హర్రీ బర్రీ అయిపోయి తర్వాత అయ్యో ఇలా ఫోటో తీసుకుని ఉండాల్సిందే ఇలా ఉండాల్సిందే అని చెప్పి. సో దాన్ని నేను మేనేజ్ చేస్తానన్నమాట. ఏదైనా అకేషన్లో నేను కొంచెం ఆ విషయంలో యాక్టివ్గా ఉంటూ ఉంటాను. సో వాళ్ళకి అలా నిల్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తర్వాత ఫీల్ అవుతాయి. అసలు ఆ మూమెంట్సే ఉండవన్నమాట వాళ్ళకి, అయ్యో తీసుకోవాలి అందరం కలిసి వెళ్ళాలి అసలు ఏమి ఉండదు. కొంతమంది ఆర్గనైజ్డ్గా చేసుకుంటారండి, ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటారు, అలా కూడా ఉంటారు. అందరూ అలా ఉంటారని అన్ను. మోస్ట్లీ మా ఫ్యామిలీలో అయితే ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేయడానికి ఉంటే అది చాలా హెల్ప్ అవుతుంది, చెయ్యరు అని కాదు, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ కేక్ కటింగ్ చేసేద్దాం, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అయితే పైకి వస్తున్నాం. పిన్న అందరినీ పిలుచుకొచ్చింది అనమాట. అందరూ రండి, అందరూ ఎవరికైనా ఉంటుంది కదా. ఈ లోపల ఆ పిల్ల చిన్న పాప మమ్మీ బొట్టు తీసేయడము, మెడలో నెక్లెస్ తెంపేసేయడం, ఇవన్నీ ఇప్పుడే జరిగిపోతూ ఉన్నాయి. ప్రతిసారి బొట్టు పెడుతూ ఉంటే తీసేస్తుంది. బొట్టు చూడండి కావాలని తీసేస్తున్నట్టు తీసేస్తుంది తను ఆ బొట్టుని. సో అది మెడలో నెక్లెస్ని తెంపేసింది, మళ్ళీ అది అతికించి మళ్ళీ పెట్టామన్నమాట. పాపం అనిపించింది అస్సలు. ఈవెన్ తన ఫేస్ కూడా అసలు తను ఏమి చేసుకోకుండా అసలు ఇంకా ఇంత స్ట్రగుల్లో కూడా ఇద్దరు మామ్ అండ్ మీ డ్రెస్ అయితే వేసుకున్నారు, ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్. దట్స్ గ్రేట్. అసలు అదే ఓకే, అది ఫైన్ అనిపించింది. 1-2 ఫొటోస్కైనా మంచిగా పోని ఉంటే అదైనా ఒక మెమొరీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే టోటల్గా స్టేజ్ మీద ఎంతమంది ఉండడం ఆర్గనైజ్ చేయడం కొంచెం కష్టమైంది, కానీ స్టేజ్ చిన్నగా అక్కడికి ఇటు వచ్చేసింది అనమాట. అందుకని మళ్ళీ అటువైపు తను వెనక్కి వచ్చామని చెప్పాను. సో మళ్ళీ అలా ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అటు ఇటు షఫల్ అవుతూ ఉంటాము. బట్ ప్రాపర్గా వచ్చేట్టుగా చేసుకోవడానికి అందుకే మనం యాంకర్స్ని వాళ్ళని పెట్టుకుంటుంటాం చూడండి. ఏదైనా అకేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. ఈవెంట్స్ ఇప్పుడు అందరం మనం ఏంటంటే ఈవెంట్స్ మీదే ఉన్నాము, వాళ్ళ మీదే బేస్ అయి ఉన్నాం మనం. అండ్ ఇక్కడైతే పాప కంటిన్యూస్గా ఏడుస్తుంది. మేబీ లోపల అంటే ఆయాసం లాగా వచ్చేస్తుంది కదండి, ఎక్కువసేపు ఏడిస్తే ముక్కు పట్టేసి అని చెప్పి, దానికి వాళ్ళ మమ్మీ సఫర్ అవుతుందన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంక ఇంటికి పట్టుకెళ్ళిపోయారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత. ఆ కేక్ కటింగ్ కొద్దిసేపు అయినా అందరం హ్యాపీగా ఉండి కేక్ కట్ చేద్దామని చెప్తే అసలు పాప అయితే కొద్దిసేపు ఒక 2 minutes అలాగా ఏడుపు ఆపిందనమాట. ఆ టైంలో ఇంకా కేక్ కట్ చేసేసాము. పిన్ని కూడా చాలా రోజుల నుంచి బర్త్డే కోసం వెయిట్ చేస్తూ, వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తూ, ఆ నవీన్ వెయిట్ చేస్తూ, ఈ చివరకు అనిపిస్తున్నా
ఆ చివర ఉన్న సో వాడి చిన్నోడి వాళ్ళ అత్తయ్య మావయ్య అనమాట, నిరూష మమ్మీ డాడీ అనమాట వాళ్ళ ఫ్యామిలీ. అండ్ మా చిన్నాన్న క్యాప్ మంకీ క్యాప్ పెట్టుకుని ఉన్నారు కదా, తను మా చిన్నాన్న. అండ్ మా మామగారు మీ అందరికీ తెలుసు, ఆ వెనక క్యాప్ పెట్టుకున్న ఆయన మామయ్య గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంకా ఈ వదిన ఉన్నారు కదా పిన్ని పక్కన, సో తను మా వదిన అనమాట, అంటే వాళ్ళ సిస్టర్, పెద్ద మావయ్య గారు వాళ్ళ పిల్లలు. మిగతా అంత ఫ్యామిలీ మీకు ఆల్మోస్ట్ తెలుసు, ఎంటైర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ మెంబర్స్ వరకు అలాగా వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు, కొంతమంది వాళ్ళ బాబాయ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు అలా స్టేజ్ పైన ఉంటూ ఇక్కడైతే ఫంక్షన్ అయితే చేసేస్తున్నాం అనమాట. పాప చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారండి, దాన్ని కొంచెం మోర్ ఎంజాయ్ చేసి ఉండే వాళ్ళము. పాప మంచిగా సపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ చూడండి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసింది. అది చూసిన తర్వాత తన మొహం చూసి ఎవరైనా హాయ్ చెప్పినా ఏం చేసినా ఏడ్చేస్తుంది అనమాట. లేదు అంటే కొంచెం ఓకే అనిపించింది. సో చూసారా ఏడుస్తూనే ఉందనమాట. కేక్ కూడా ప్రాపర్గా కట్ చేయలేదు. ఇంకా అక్కడ చిన్నపిల్లలు అందరూ చూస్తున్నారని అందరికీ కేక్ పెట్టాను. నేను నవమికకి బర్త్డే విషెస్ చెప్పేస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా బర్త్డే గర్ల్ లాగా తనే ఎంజాయ్ చేసిందండి. ఇంకా లిటరల్లీ తప్పదు, ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా అలాగే ఉంటారు. ఎందుకంటే ఆ బేబీ కూడా అసలు సపోర్ట్ చేయకపోవడము ఇదంతా ఓకే, తనైనా ఎంజాయ్ చేసింది, తనైనా కొంతసేపు అందరికీ టైం పాస్ ఇచ్చింది, అలాగే ఎంటర్టైన్ చేసింది, దట్స్ ఫైన్, అది బెటర్ అనమాట. ఇంకా పిల్లలందరికీ కేక్ పెడుతున్నాను నేనైతే. పెట్టేసినాక ఇంకా అందరికీ కేక్ తర్వాత మళ్ళీ అందరికీ పెట్టారు. ఫస్ట్ అయితే అమ్మాయిని పాపను బ్లెస్ చేస్తాను. ఇంక ఇది అయిన వెంటనేనండి వెళ్ళిపోయింది. చాలా బాధ అనిపించింది. ఫ్యామిలీ ఫొటోస్ వరకే ఉండిందనమాట. ఇంకా ఎవరు వచ్చి విష్ చేయడానికి కూడా బేబీ లేదు, ఎవరు అసలు వచ్చి, అది చాలా బాధ అనిపించింది అనమాట. అంటే బర్త్డే కోసం వచ్చి ఇప్పుడు ఎవరినైతే ఇన్వైట్ చేసామో వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఎవరు విజిటర్స్ వస్తే చూడండి ఇక్కడ అసలు విజిటర్స్కి పాప లేదు విషెస్ చెప్పడం, అది చాలా బాధ అనిపించింది. వాళ్ళ మదర్ ఇంకెంత సఫర్ అయి ఉంటారు, ఫాదర్ ఇంకెంత సఫర్ అయి ఉంటారు, అది కొంచెం పెయిన్ అనిపించింది. ఇంకా చెయ్యాలి కదా, అందరినీ పిలిచేసాం వస్తారు కాబట్టి మేము అలాగ అందరితో ఫొటోస్ తీసుకుంటూ కొంచెం అక్కడ ఆ ప్లేస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట డిన్నర్ పైన. సో మంచిగా జరిగింది. డిన్నర్ అయితే ఆసమ్ ఉందండి. ఫుడ్ చాలా చాలా బాగుంది. నేను తినే రోజు అది, యాక్చువల్గా నేను తినని రోజులే మోస్ట్లీ పడతాయి, నేను తినే రోజు అది. నాన్ వెజ్ చాలా బాగా వంట చేశారు ఆయన, చాలా అంటే తెలిసిన వాళ్ళే, పిన్ని వాళ్ళకి చుట్టాలు అవుతారు, చాలా బాగా ఫుడ్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్స్ అడుగుతున్నారు అనమాట బేబీ వస్తుంది కదా అని చెప్పి. పాపం వాళ్ళకి తెలియదు, ఫొటోస్ తీస్తున్నారు కానీ అదేంటి బేబీ ఇంకా రాదు అని చెప్తే పాపం చాలా అంటే అసలు మేము ఏం చేసామండి వచ్చి అని అడుగుతున్నాం. ఎందుకంటే మా ఫొటోస్ మేము తీసుకున్నాం కదా, పొన్ని అవి తీసున్నా వాళ్ళకి కొంచెం టైం పాస్ అయ్యి ఉండేది. సో అలాగే వచ్చిన వాళ్ళతో కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ మా పిన్ని ఫేస్ చూడండి ఎలా ఉందో. ఇంకా దాని ఇదంతా కూడా అటువైపే ఉందనమాట. నేను పిన్నిని దాని తన ఐ మీన్ అది ఇది అంటున్నానని ఏమనుకోకండి. మా అమ్మ ఎలాగో నాకు ఇంకా పిన్ని అలాగే. సో వాళ్ళిద్దరూ నాతో 365 రోజుల్లో అమ్మ అయితే ఎప్పుడూ ఉంటారు, పిన్ని కూడా ఆల్మోస్ట్ నాతోనే ఉంటుంది కాబట్టి సో మాకు ఆ టెంపో ఆ బాండింగ్ ఏర్పడింది కాబట్టి పిన్నితో ఇంకా అలాగే ఉంటుంది. నేను వీడియో కోసం చెప్పచ్చు మా పిన్ని గారు అలా ఇలా అని, అలా చెప్పలేము కాబట్టి ఇంకా అలా అలవాటు అయిపోయింది. సో దట్స్ ఫైన్, అదనమాట. అంటే మళ్ళీ మీరు ఎవరైనా పిన్నిని, ఎందుకంటే మావయ్య గారు వాళ్ళ చుట్టాలు తను, మా మావయ్య గారి వైపు నుంచి కూడా మా సొంత పిన్నిలాగా అమ్మ సిస్టర్ లాగా అయిపోయిందంటే ఎంత బాండింగ్ ఉందో చూడండి. ఇంకా అలా పిన్నికి కూడా ఎవరు దగ్గర లేకపోవడము, ఐ మీన్ బ్రదర్స్, మా ఇద్దరు బ్రదర్స్ ఇంకా దుబాయ్లో ఉండడం, అలాగే పిన్నికి కూడా అమ్మాయిలు లేకపోవడం, నన్ను కూతురుగా అనుకుంటుంది. వీళ్ళు ఈ లిల్లీపుట్స్ కనపడుతున్నారు కదా, వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. ఎప్పటి నుంచో పిన్నిని అడుగుతా ఉన్నారంట.
మేము ఆ మేడంని చూడాలి అని చెప్పి. ఈవిడ కూడా మన సబ్స్క్రైబర్ అంట, పెద్ద ఆవిడ వచ్చారు కదా, ఆవిడ కూడా చాలా ఇష్టపడ్డారు. పిల్లలందరూ అయితే ఎంత ఎక్సైట్ అయ్యారో. వాళ్ళు ఇంతకు ముందు నేను నవీన్ పెళ్లిలో నన్ను చూశారు. సో ఆ తర్వాత మనం కొంచెం ఇంకా యూట్యూబ్ మీద ఫోకస్ చేసి బిజీ అయ్యాం కదా, మేము ప్రతి వీడియోని వాళ్ళు చూస్తారంట, అన్నీ చెప్పేస్తా ఉన్నారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తామని చెప్తున్నారనమాట. మేము డ్యాన్స్ చేస్తామండి అని చెప్పి. సో ఓకే డ్యాన్స్ చేద్దరు కానీ నేను పాట అది పెట్టిస్తాను అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ అందరితో ఫొటోస్ మళ్ళీ తీసుకొని, వాళ్ళ మదర్ కూడా, తను కూడా మన సబ్స్క్రైబరే. సో తను ఒక చిన్న బేబీని ఎత్తుకొని వచ్చారు. ఇందులో సెకండ్ ఫ్రాక్ కనపడుతున్నారు కదా, వాళ్ళ మదర్ అనమాట. అండ్ మా గీతు అండ్ ఇంకొక పాప, ఆ పాప కూడా సబ్స్క్రైబర్ ఏనంట. వీళ్ళందరూ మన వీడియోస్ చూస్తారంట. సో క్యూట్ గైస్. అలాగే మీ అందరికీ మరొకసారి మన వీడియో నుంచి హాయ్. మీరందరూ చూస్తున్నప్పుడు బిగ్ హాయ్ టు ఆల్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ అండ్ షేర్. అందరికీ షేర్ చేస్తే ఇంకొంతమంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు పిల్లలు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ అందరితో పిన్నితో మళ్ళీ లాస్ట్ దిస్ ఈజ్ ఫైనల్ టచ్ అనమాట. ఫొటోస్ తీసుకుంటున్నాము పైన. అండ్ ఈ పిల్లలు డ్యాన్స్ చేయడానికి క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 1 by 1 అందరూ వస్తే వాళ్ళందరూ పిన్ని తాలూకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అనమాట. వాళ్ళందరూ అడిగి ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. మేము కొంతసేపు అందరితో ఫొటోస్ తీసుకున్నాక కిందకు వచ్చి మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా బర్త్డే అయితే ఎండ్ అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా? ఎస్, నచ్చిందని అనుకుంటున్నాను. హైప్ ఇచ్చారని అనుకుంటున్నాను. హైప్ అయితే డెఫినెట్గా ఇవ్వండి. ఆ పాయింట్స్ యాడ్ అయ్యి ఇంకొంతమందికి పుష్ అవుతుంది అనమాట వీడియో. అండ్ ఈవిడ కనపడుతున్నారు కదా, సో తిని కూడా ఆ పిన్ని వాళ్ళకి చుట్టాలే అవుతారనమాట. తన పేరు పూర్ణిమ, ఐ థింక్. పూర్ణిమ. ఎంత క్యూట్ బేబీని తీసుకుని ఆ డ్రెస్లో, ఇద్దరు మామ్ అండ్ మీ డ్రెస్, వావ్, వెరీ నైస్, చాలా క్యూట్ అనిపించింది. వీడియో తరపు నుంచి కూడా హాయ్ డియర్ పూరి గారు, పూర్ణిమ గారు. అండ్ తిను కూడా వాళ్ళ డాటరే అనమాట. సో పెద్ద డాటర్ తిను, చిన్నమ్మాయి తను. అండ్ పిన్నికి దగ్గర చుట్టాలన్నమాట. సో పిన్ని మామయ్య, ఐ మీన్ చిన్నాన్న తరపు నుంచి. అండ్ ఇక్కడ ఫైనల్ టచ్ అయితే మా అమ్మ అండ్ తిను కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ చిన్ని క్యూట్ పిల్లలు అయితే ఇక్కడ డ్యాన్స్ చేసేస్తున్నారు చూడండి. జాబ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు డ్యాన్స్. అండ్ ఇక్కడ బాయ్ చెప్పేసే టైం వచ్చింది. సో వచ్చేస్తున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా వరకు మిగిలిపోయింది. అండ్ ఆ ఫుడ్ని అందరికీ మళ్ళీ వాళ్ళు సప్లై చేసుకుని కొంతమంది తీసుకెళ్తూ అలా జరుగుతూ ఉండింది. ఇంకా మేమైతే బయలుదేరిపాం. ఆల్రెడీ ఇంకా అందరికంటే లేట్గా మేమే ఉండి బాయ్ చెప్పి అయితే వస్తున్నాం అనమాట. నాకున్న బ్యాడ్ ఆర్ గుడ్ హ్యాబిట్, దేనికైనా అది ఓన్ వాళ్ళ, బయట వాళ్ళ కాదు. బయట వాళ్ళదైతే వితిన్ 10 minutes ఐ విల్ బి బ్యాక్. ఓన్ వాళ్ళ ఫంక్షన్ అయితే కంపల్సరీగా అంతా అయిపోయేంత వరకు ఉండి అందరికీ బాయ్ చెప్పి వచ్చేది అలవాటు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. 2 daysకి ఒకసారి సాయంత్రం 5 గంటలకు వీడియో వచ్చేస్తుంది. కంటెంట్ నచ్చుతుంది అంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. 18 to so call. So that's it. See you soon in the next vlog. Bye.